అర్హులైన పేదలందరికీ భరోసా కల్పించడంతో పాటు ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండే ధ్యేయంతోనే ప్రభుత్వం పనిచేస్తుందన్నారు మంత్రి పువ్వాడ అజయ్. జీవో 58 గృహలక్ష్మి పథకాల కింద నగరంలోని పలు డివిజన్లకు చెందిన అర్హులకు మంజూరైన ఉత్తర్వులు కాపీలను అందజేశారు. ఖమ్మం పట్టణానికి మరో 1000 ఇళ్లు ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు. ఈ నెల 30న మంత్రి కేటీఆర్ 1266 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్నట్లు తెలిపారు. ఖమ్మంలో ఏం నడుస్తుందా ఇప్పుడు ప్రస్తుతం అని ఎవరినైనా అడిగితే ఖమ్మంలో ఇళ్ల పండుగ నడుస్తుంది, ఇంటి పట్టాల పండుగ నడుస్తుంది అని చెప్పి ప్రజలు చెప్పుకుంటా ఉన్నారు. ఖమ్మం చరిత్రలో ఎప్పుడో మా నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ రమణగుట్టలు అట్లాంటి ప్రాంతాల్లో పట్టాలు ఇచ్చారంట. ఆ తర్వాత బహుశా నేను అనుకోవటం 24 సంవత్సరాలు అయింది. ఈ 24 సంవత్సరాల్లో గత 2 దశాబ్దాలుగా పేదవాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చిన దాఖలాలు లేవు, పేదవాళ్ళకి ఖమ్మంలో ఇల్లు కట్టించిన దాఖలాలు లేవు. ఇది నేను గర్వంగా చెప్పగలను. ఖమ్మం టౌన్లో ఒకవేళ దీన్ని ఎవరైనా కాంట్రాక్ట్ చేస్తానంటే నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఎక్కడైనా సరే గతంలో ఈ 2 దశాబ్దాల్లో 1999 తర్వాత మళ్ళీ 2014 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారి శాసనసభ్యుడిగా ఉన్న అప్పుడు నేను కూడా చేయలేకపోయినా. ఈ మంత్రిగా ఉన్న సమయంలో నేను చెప్తా ఎంత పేదవాళ్ళకి ఇళ్లకు సంబంధించి ఇంట స్థలాలకు సంబంధించిన కార్యక్రమం ఏం చేసినా అనేది. మొదటిగా ఖమ్మం నియోజకవర్గంలోనే 2000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, అందులో ఒకే దగ్గర టేకులపల్లిలో ఉమ్మడి పాలమూరు జిల్లా దశాబ్దాల